జై శ్రీరామ్. వివేకానంద స్వామిని వాళ్ళ శిష్యుడు ఒక మాట అడిగిండంట. స్వామి ప్రజలు వృద్ధిలోకి రావాలంటే ఏం జేయాలి అని. అప్పుడు వివేకానంద స్వామి ఇలా చెప్పారు. కాళ్ళు బట్టి లాగే కంటే చెయ్యి బట్టి లాగితే తొందరగా వృద్ధిలోకొస్తారని. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైతుంది? ఎవరైనా పైకెక్కుతున్న వాడిని కాళ్ళు బట్టి లాగుతారు తప్పించి, వాడిని ప్రోత్సహించి పైకి లాగడానికి మాత్రం ఎవ్వరూ హెల్ప్ జేయరు. అంతటి మహానుభావుడు చెప్పిర్రంటే ఇంక ప్రజలు ఎలా ఉండరో మనమే ఆలోచించుకోవాలి. కానీ అందరూ అలాగే ఉండరు. ఇలాంటి మహానుభావులు గూడా ఉంటారు. ఏంటిది అంటే ఇది సుదర్శన మహాహోమం అనమాట. ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు గదా! ఫైనాన్షియల్‌గా గానీ, ఆరోగ్యపరంగా గానీ, వాటి నుంచి బయటపడడానికి సుదర్శన హోమాన్నయితే నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 108కి పైగా హోమాలను నిర్వర్తించారు. అది గూడా మనందరి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివారాలు మాత్రమే 9-11 గంటల మధ్యలో ఈ హోమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా వెళ్ళొచ్చు. ఒక్క రూపాయి గూడా ఆశించరండి. మనం ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా గానీ హోమాన్ని జేయొచ్చు. నచ్చితే లైక్, షేర్,